హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా డేస్ అవుతుంది కదా అండి లాంగ్ వీడియోస్ పెట్టక, అంటే కుకింగ్ వీడియోస్. ఇప్పుడు ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. ఇదేంటి అంటే ఓట్స్ మంచూరియా అండి. ఫస్ట్ దీనికోసం మనం ఒక గ్లాస్ అంత వరకు ఓట్స్ తీసుకోవాలండి. తీసుకొని ఆ ఓట్స్ని మంచిగా వేయించుకోవాలండి. కొంచెం ఓట్స్ స్మెల్ అనేది వెళ్ళిపోయి కొంచెం వేగిన స్మెల్ వస్తుంది కదా, అట్లా ఆ స్మెల్ వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. అట్లా వేయించుకున్నాక మనము అవి తీసి పక్కన పెట్టి పౌడర్ చేసుకోవాలండి. చల్లారాక ఓట్స్ని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ మంచూరియా కంటే ఇవి హెల్దీ కదా అండి. ఓట్స్ అనేటివి పిల్లలకైనా మనకైనా చాలా హెల్దీ కదా అండి. అందుకే ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా దానిలో మళ్ళీ మనం ఆ ఓట్స్ పౌడర్లో మిక్స్ చేసుకోవడానికి మనం ఇక్కడ వెజ్జీస్ అండి, వెజిటేబుల్స్ ఏవైనా కానీ మీ ఇష్టం అండి. నేను ఇక్కడ క్యారెట్ అండ్ కీరా తీసుకున్నాను. వాటి తురుము కూడా కొంచెం ఆయిల్లో వేయించుకోవాలండి. క్యారెట్ తురుము, కీరా తురుము, కొంచెం ఉల్లి పేస్ట్ వేసుకున్నానండి. అవి కొంచెం దాని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకుంటే మంచిగా ఉంటుందండి. కొంచెం ఏంటంటే ఆ పచ్చితనం అనేది వెళ్ళిపోయి మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా, వీటి ఫ్లేవర్ కూడా. ఇక్కడ ఈ వేగేటప్పుడే నేను ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నానండి వేయించిన ఓట్స్ని. అట్లా పౌడర్ చేసుకున్న ఓట్స్లో మనం ఇక్కడ మంచిగా వేగాయి చూడండి, కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అట్లా వేగాక అట్లా కలర్ చేంజ్ అయిపోతుంది మన తీసుకున్న వెజిటేబుల్స్ది. అట్లా తీసుకున్న పేస్ట్ని మనం ఇక్కడ వేసేయాలండి. ఓట్స్ పౌడర్లో మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని దాంట్లోనే కొంచెం కారము, సాల్ట్ రెండింటిని యాడ్ చేసుకోవాలండి. సరిపడే అంత సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకొని మంచిగా కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటా మంచిగా ఉండల్లాగా చేసుకోవాలండి, బాల్స్ లాగా. మంచిగా ఇట్లా ఓట్స్ బాల్స్ అనేటివి రెడీ అయిపోయాయండి. మంచిగా చిన్న చిన్న ఉండలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఈ ఉండలన్నిటిని మనము వేయించుకోవాలండి. ఆయిల్కి సరిపడా, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని దాంట్లో ఈ ఉండల్ని వేసి వేయించుకోవాలండి. మనకేంటి అంటే లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమే పెట్టుకోవాలండి స్టవ్. మనకి హై ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చిగా అలానే ఉంటాయి, పైన బ్రౌన్ కలర్లో అయిపోతే టేస్ట్ అస్సలు బాగుండదండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెడితే ఏంటి అంటే లోపలివి కూడా కొంచెం వెజ్జీస్, ఓట్స్ అనేటివి కొంచెం అందులో వేగినట్టు అయ్యి మంచిగా ఉంటుందండి. మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. అలా అని చాలా బాగా ఇట్లా మాడినట్టు కాకుండా లైట్ బ్రౌన్గా వచ్చేలాగా మంచిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి, అటు ఇటు తిప్పుకుంటా. చాలా ఇక్కడ నాకు రెడీ అయిపోయాయండి ఓట్స్ బాల్స్ అనేటివి రెడీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, మిర్చి, కరివేపాకు 3 వేసుకొని కలుపుకోవాలండి. వెల్లుల్లి తొందరగా మాడిపోతుందండి. ఇక్కడ నాకు తొందరగానే బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. కొంచెం నేను వేరే పని మీద వెళ్ళి చూసి వచ్చేసరికి ఇక్కడ బ్రౌన్ కలర్ అయిపోయింది నాకు. మీరు దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో పెడితే చాలా బాగుంటుందండి, బ్రౌనిష్ కలర్ కాకుండా. నెక్స్ట్ నేను ఈ ఓట్స్ బాల్స్ అనేటివి యాడ్ చేసుకున్నానండి. మంచిగా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత సాసెస్ వేయాలండి. ఎందుకంటే ఆ కరివేపాకు, వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఓట్స్కి మంచిగా పట్టుకున్నాక మనం సోయా సాస్ అని, చిల్లీ సాస్ వేసుకొని కలుపుకొని అట్లనే ఒక 2-3 మినిట్స్ ఉంచేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చండి. చాలా బాగా వచ్చాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి అండి. థ్యాంక్ యూ అండి అందరికీ.